ఈయన ఎవరంటే మన అగ్రహారం ఎన్ఆర్పి అగ్రహారంలో రవి గారు, సుందరి గారు, వీరిద్దరూ కూడా అగ్రహారంలో ప్రపంచ స్వస్థశాలని ఒకటి ఏర్పాటు చేశారు. అది సుమారుగా ఒక 15-20 సంవత్సరాలు అది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సైట్ వేరే వారిది అయిన సందర్భంలో అక్కడ వెకేట్ చేసి మరి వేరే ప్రాంతాల్లో ఆ యొక్క సంఘ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. మరి అద్భుత యవనస్తుడు, బ్యాచులర్, ఇంకా వివాహం కూడా కాలేదు. మరి దేవుని పరిచర్యలో, వాక్యంలో ఎక్కువగా వాడబడుతున్నాడు ఆయన. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఒక 7-8 సంఘాలని స్థాపించి ఆ సంఘాలన్నింటినీ ఆయన చూసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఆయన సుమారుగా ఒక 2 నెలల నుంచి మీ సంఘానికి రావాలని ఆయన కోరడం జరిగింది. ఎందువల్లంటే ఆయనకి ప్రత్యేకంగా దేవుని సంకల్పం, దేవుని వాగ్దానం ఆయనకి కనబరిచి ఈ సంఘానికి వెళ్ళి పరిచర్య చేయమని ఆయనకి వాగ్దానం వచ్చిందట. అంచేత ఆయన మీ సంఘానికి రావాలనుకున్నానని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా సమయం ఇప్పుడు ఆయనకి దొరికింది. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అదే విధముగా మన పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు, సంఘాన్ని చక్కగా నిర్వహించే కార్యవర్గానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నేను మీకు తెలియపరిచిన తర్వాత మీరు నా కోసం కేటాయించిన ఈ సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుని కుమారుడైన యేసు ప్రభు గారికి నేను అప్పగిస్తాను. ఆయన తన మార్గంలో మిమ్మల్ని ముందుకు నడిపించుకు వెళతారు. నేను మీకు తెలియపరచాలి అని అనుకుంటున్న మాట ఏమిటి అంటే, నాలోనికి వచ్చి మాట్లాడుతున్న ఆయన 3 స్థానాల్లో ఉండి మాట్లాడుతున్నారు. తండ్రి అయిన యెహోవా దేవుని స్థానంలో మాట్లాడుతున్నారు, ఆయన కుమారుడైన యేసు ప్రభు గారి స్థానంలో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుని స్థానంలో కూడా ఆయన మాట్లాడుతున్నారు. నేను ఆయన పంపిస్తే ఇక్కడికి వచ్చాను గనుక నేను ఆయనకు అనుకూలంగా నేను మాట్లాడతాను తప్ప మీరు నాకు తెలిసిన వారు కదా, లేదా నేను మిమ్మల్ని అడిగి ఈ ప్రాంతానికి వచ్చాను కదా అని చెప్పని మీకు అనుకూలముగా నేను మాట్లాడలేను. యేసు ప్రభు గారు శరీరం మీద తగిలిన గాయాలను ఆయన తట్టుకున్నారు, కానీ ఆయన హృదయానికి తగులుతున్న గాయాలను ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒక మార్గం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ మార్గాన్ని ఆయన అనుసరించి నడిపించుకుంటూ వెళితే నేను సంతోషపడతాను, మీరందరూ కూడా ఆనందపడతారు. లేదా మీకు ఆయనకు ఎంత దూరం ఉందో అన్న సంగతి ఆయనకి తెలుసు గనక ఆయన్ని చేరుకోవడం కోసం ఆయన మీ కొరకు వేరే మార్గాన్ని సిద్ధపరిస్తే నన్ను మీరు క్షమించండి అని నేను మిమ్మల్ని అడగడం తప్ప ఇక నా చేతుల్లో కానీ నా నోటి మాటలో కానీ ఏమీ లేదు అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. అపవాది ఇప్పటి వరకు కూడా అనేకమైన రూపాల్లో వచ్చి దేవుని పిల్లల్ని, మనుషులను మోసం చేసింది. అవ్వ దగ్గరికి పాము రూపంలో వచ్చింది, బిలాం యొద్దకు బహుమానంగా వచ్చింది, యేసేపు యొద్దకు పొతీఫరు భారీగా వచ్చింది, సంసోను యొద్దకు దెలీలాగా వచ్చింది. ఇప్పుడు ఈ తరంలో ఉన్న మనుషులందరినీ కూడా మోసము చేయడానికి ప్రతి గ్రామంలోనికి, ప్రతి మందిరంలోనికి కూడా అది ఎవరు ఊహించని ఒక మార్గాన్ని ఎంచుకుంది. ఆ మార్గాన్ని దానికి ఏర్పాటు చేసిన వారు ఎవరో కాదు, మనుషులే ఏర్పాటు చేశారు. మనుషులలో పెరిగిపోయిన విపరీతమైన భక్తిని ఆధారంగా చేసుకుని భక్తి ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మందిరంలోనూ, ప్రతి మనిషిలోనూ ఈ తరంలో భక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఆ భక్తిని ఆధారముగా చేసుకుని ఈ తరంలో ఉన్న మనుషులందరినీ కూడా అపవాది మోసము చేయడానికి ప్రతి గ్రామంలోనికి, ప్రతి మందిరంలోనికి కూడా ఈ తరంలో అపవాది వెలుగుదూతగా వస్తుంది. నేను చెబుతున్న మాట నీ గురించి అయ్యుండొచ్చు, లేదా నీ భార్య గురించి అయ్యుండొచ్చు, లేదా నీ భర్త గురించి అయ్యుండొచ్చు, అంతెందుకు నీ గ్రామం గురించి అయ్యుండొచ్చు, లేదా నీ సంఘం గురించి కూడా అయ్యుండొచ్చు. కనుక నా మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక ప్రాంతంలో 2 యజమానులు ఉన్నారు. ఇద్దరు కూడా సొంతంగా వ్యాపారం చేసుకుంటున్న వారే. వారిద్దరూ ఏమని అనుకున్నారంటే, ఎలాగైనా కానీ యేసు ప్రభు గారి దినాలలో మా పేరు ప్రతి గ్రామంలో వినపడాలి, మా గురించి ప్రతి గ్రామంలో ప్రజలు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి అందులో ఒక యజమాని ఒక ప్రకటన అనేది విడుదల చేశాడు. ఏమనంటే, ఎవరైతే నా ఎద్దుకు వచ్చి వస్తువులు కొనుక్కుంటారో వారికి 100 మంది కొంటే 100 మందిలో 10 మందికి వెండి నాణాలు ఇస్తాను అని చెప్పిన ప్రకటన అనేది విడుదల చేశాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అతని యొద్దకు వెళ్ళిపోయి వస్తువులు కొనుక్కుంటున్నారు. దానికి ఎదురుగా ఉన్న మరొక యజమాని చూచి, ఎందుకు అతని యొద్దకు అంతమంది ప్రజలు వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి కింద పనివారిని అడిగాడు. కింద పనివారు అన్నారు, అయ్యా అతను ఒక ప్రకటన అనేది విడుదల చేశాడు, ఎవరైతే తన యొద్దకు వెళ్ళి వస్తువులు కొనుక్కుంటారో వారికి
100 మంది కొంటే 100 మందిలో 10 మందికి అతను వెండి నాణాలు ఇస్తానన్నాడు. అందువల్ల ప్రజలందరూ కూడా అతని యొద్దకు వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్పి తెలియపరిచారు. అప్పుడు యజమాని ఏమని అనుకున్నాడంటే, అంటే ఈ సంవత్సరం అతని పేరు ప్రతి గ్రామంలో వినపడుతుంది, అతని గురించి ప్రతి గ్రామంలో ప్రజలు చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. అంటే నా పేరు ఎక్కడ వినపడదనమాట, నా గురించి ఎవరు చెప్పుకోరు అనమాట. నా గురించి కూడా ప్రజలు మాట్లాడుకోవాలి, నా పేరు కూడా ప్రతి గ్రామంలో వినపడాలి అని చెప్పి ఆలోచన చేసి ఈ యజమాని అన్నాడు, ఇతను అన్నాడు, నేను కూడా ఒక ప్రకటన అనేది విడుదల చేస్తున్నాను అన్నాడు. ఏంటయ్యా ప్రకటన అని చెప్పి కింద పనివారు అడిగితే అప్పుడు అతడు చెబుతున్న మాట ఏమిటి తెలుసా? ఎవరైతే నా ఎద్దుకు వచ్చి వస్తువులు కొనుక్కుంటారో వారికి అతడు 100 మంది కొంటే 100 మందిలో 10 మందికి మాత్రమే వెండి నాణాలు ఇస్తానన్నాడు. నేను ఆ విధంగా చెప్పను. నా ఎద్దుకు వచ్చి వస్తువులు కొనుక్కుంటే 100 మంది కొనుక్కుంటే 100 మందికి కూడా నేను బంగారుపు నాణాలు ఇస్తాను. ప్రకటన అనేది విడుదల చేయండి. ప్రజలు ఎలా నా గురించి చెప్పుకోరో నేను చూస్తాను, ఏ గ్రామంలో నా పేరు వినపడదు నేను చూస్తానని చెప్పని తన గృహంలో తన ఇంటిలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా, మీరు కూడా ఏది విలువైందో దాని వద్దకే పరుగులు పెడుతూ ఉంటారు. బంగారము వెండి ఒకటైపోద్దా? ఒకటవద్దు కదా. దేని విలువ దానిదే. వెండి కంటే విలువైనది బంగారము గనుక బంగారం వద్దకే ప్రజలందరూ కూడా పరుగులు పెడుతున్నారు. అదే విధముగా మీరు కూడా ఈ లోకంలో బంగారపు వంటి మాటలు వినాలి అని చెప్పిన ఎంతో ఆసక్తిగా ఎన్నో ప్రార్థన మందిరాలకు మీరు వెళ్ళుండొచ్చు, ఎన్నో శృంగారమైన దేవాలయాలకు మీరు వెళ్ళుండొచ్చు, ఎన్నో బహిరంగ సభలకు కూడా మీరు వెళ్ళుండొచ్చు. ఎంతో అద్భుతముగా వాక్చాతుర్యముతో మహాజ్ఞానముతో మనుషులందరినీ కూడా మీ వైపుకు తిప్పుకోగలిగిన గొప్ప గొప్ప జ్ఞానవంతులను మీరు మీ గ్రామంలోనికి, మీ ప్రాంతాల్లోనికి, మీ స్థలాల్లోనికి మీరు తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్తున్న మాట ఏమిటి తెలుసా? ఏవైతే బంగారపు మాటలు ఇవి అని చెప్పిన ఆశతో మీరు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారో ఆ బంగారపు కంటే విలువైన దేవుని మాటను ఈ రోజు మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆశపడుతున్నాను. నా వాక్యం అనే ఆహారము ఎంత రుచిగా ఉంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో అన్న సంగతి వాక్యం అనే ఆహారాన్ని సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ దేవుడినైనా నాకు తెలుస్తుంది, కానీ మీకెలా తెలుస్తుందండి? సొంతంగా మీ గృహాల దగ్గర సిద్ధపరచుకున్న ఆహారము ఎంత రుచిగా ఉందో, ఎంత కమ్మగా ఉందో అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఎందుకంటే దాన్ని సిద్ధపరిచిన వారు మీరే గనుక, దాన్ని ఏర్పాటు చేసిన వారు మీరే గనుక. మన జీవపు కలిగిన వాక్యమైన ఆహారము, నా మాటలో జీవం ఉంటుంది, నా మాటతో కొన్ని కోట్ల మందిని రక్షించానే, నా మాటతో కొన్ని లక్షల మందిని స్వస్థపరిచానే, నా మాటతో చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగానే. అటువంటి జీవపు కలిగిన వాక్యమైన ఆహారము ఎంత రుచిగా ఉంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో అన్న సంగతి వాక్యమైన ఆహారాన్ని సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ దేవుడినైనా నాకు తెలుస్తుంది. కానీ గునుపాట్లు పడుతున్న మీకేం తెలుసండి? నన్ను ఇక్కడికి పంపించిన నా దేవుని గొప్పతనం చెబుతాను వినండి. నువ్వు ఈ లోకంలో అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్నా, అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో, ఆటంకాలతో నువ్వు చిక్కుకుపోయి ఎల్లాడిపోతున్నా, నీ దేహం రకరకాల రోగాలతో కుళ్ళిపోతున్నా, నా మాటను నువ్వు ఆలకించి నా మాటలో జీవముందని తెలుసుకుంటే నేడే నీ ఇంటికి రక్షణ రాబోతుంది. నా మాట వింటే చాలు నీకు రక్షణ కలుగుతుంది. నా మాట ఆలకిస్తే చాలు నీకు స్వస్థత కలుగుతుంది. నా మాట వింటే చాలు నీకున్న ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు ఈ లోకంలో ఏదైనా కానీ తొలగిపోతాది అని చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడిని నేనే మీకు సెలవిస్తున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుని కుమారుడైన యేసు ప్రభు గారు మనమున్న ఈ స్థలంలోనికి ఆయన వచ్చి ఉన్నారు కనుక ఒక చిన్న ప్రార్థన చేసి నేను ఆయనకు అప్పగిస్తాను. ఆయన తన మార్గంలో మిమ్మల్ని ముందుకు నడిపించుకు వెళ్తారు. ప్రార్థన. తండ్రి దేవా యేసు ప్రభువా, నీవు చెబితేనే నేను ఇక్కడికి రాలా. ఎందువల్ల నువ్వు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నావో నాకు తెలియదు. వీళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో కూడా నాకు తెలియదు. నేను మాట్లాడితే ఎలా ఉండబోతుందో అనే సంగతి మీకు తెలుసు. మరి మీరు మాట్లాడితే ఎలా ఉండబోతుందో అనే సంగతి ఇక్కడ ఉన్న వారితో పాటు ఈ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా తెలిసే విధముగా మాట్లాడుకోమని నేను వేడుకొనిచున్నాను. మరి నేనున్న ఈ స్థలంలో ఎటువంటి దురాత్మ శక్తులైనా, ఎటువంటి అంధకార పిశాచులైనా, ఎటువంటి దుష్టులైనా నా దేవుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు జరగబోయే కార్యక్రమానికి నీవే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమకరముగా, వెలుగుగా, ఆశీర్వాదకరముగా ఈ యొక్క సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయాన్ని ముందుకు నడిపించమని వేడుకుని చిన్న ప్రార్థనను ముగిస్తున్నాను. ఆమేన్. ముందుగా పరిశుద్ధాత్మ దేవుడి వివరణ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. వివరణ అంటే ఏంటి తెలుసా? తప్పు చేసిన వారు అధికారులు ఎదుటి కానీ, అధిపతులు ఎదుటి కానీ, రాజులు ఎదుటి కానీ మేమే తప్పు చేయలేదు అని చెప్పని తెలియపరుచుకుంటూ ఉంటారు. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి ఈ తరములో మనుషులు ఎదుట ఆయన తప్పు చేసిన వారి కింద ఆయన వివరణించుకోబోతున్నారు. అంటే మరి నేటి సమాజంలో జరుగుతున్న దేవుని పరిచర్య ఏ స్థాయిలో ఉందో అన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడైన నేను పాత నిబంధన కాలము కానించి కూడా నా ప్రవక్తలైనా, మీరు ఏర్పాటు చేసుకున్న బోధకులు, సేవకులైనా ఈ రోజు వరకు కూడా
ఎవరిని కూడా నేను పరిశుద్ధుడు అని చెప్పిన ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. రాబోయే తరాల్లో కూడా నేను ఎవరిని కూడా పరిశుద్ధుడు అని చెప్పిన ఒప్పుకోను, అంగీకరించను కూడా. ఈ లోకంలో పరిశుద్ధుడు అని చెప్పి నేను ఒప్పుకొని అంగీకరించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన నా కుమారుడైన యేసు ప్రభువును తప్ప మరొకరెవరిని కూడా ఈ లోకంలో నేను పరిశుద్ధుడు అని చెప్పిన ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. పరిశుద్ధాత్మ దేవుడని నేను పాత నిబంధన కాలము కానించి కూడా నా ప్రవక్తలు తప్పు చేసిన, మీరు ఏర్పాటు చేసుకున్న బోధకులు సేవకులు తప్పు చేసిన, నువ్వు ఎంత గొప్ప అధికారివైనా, ఎంత గొప్ప విశ్వాసివైనా, విశ్వాసురాలువైనా, వారిలో ఉన్న లోపాలు నేను వారి వైపు చూపించాను. వాటిని వారు సరి చేసుకుని నడిచారు కనుక ఈ రోజు వరకు కూడా వారి గురించి మీరు బోధించుకుంటున్నారు, ప్రవచించుకుంటున్నారు. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఈ రోజు మీలో ఉన్న లోపాలు మీ వైపు చూపించినప్పుడు అని చెప్పిన అహంకారంతో విరవీగితే నాశనానికి మీరు దగ్గరైపోతారు, మరణానికి మీరు బానిసలైపోతారు. మీ పితరుల వరకు మీరు కూడా నేను వచ్చేంత వరకు కూడా ఇదే భూమిలో మీరు నిద్రిస్తూ ఉంటారని చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడి కుమారుడైన యేసు ప్రభువుని నేను చెప్తున్న మాట ఏమిటి తెలుసా? మీరు ఈ లోకంలో మోసాలు చేసో, అన్యాయాలు చేసో, అక్రమాలు చేసో, లేదా నా సేవకులు అని చెప్పిన మనుషులను మాయ చేసో నువ్వు లోకంలో గృహం అనేది నిర్మించుకున్నావు. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తులు వచ్చి నీ గృహాన్ని ఆక్రమించుకుంటే నువ్వు ఊరుకుంటావా? తిరిగి గొడవ పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు కదా. నేను ఎన్నో దేశాలు తిరిగి ఎంతో మంది గృహాల్లో నేను పనిచేసి మోసాలు చేసి అన్యాయాలు చేసి అంతెందుకయ్యా నీ సేవకుడిని చెప్పిన మనుషులను మాయ చేసి నేను ఈ గృహం అనేది నిర్మించుకున్నాను. మీరు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడలేదు. మీరు వచ్చి నా గృహాన్ని ఆక్రమించుకుంటారంటే నేను ఊరుకుంటానా అని చెప్పి తిరిగి నువ్వు ఈ లోకంలో గొడవ పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు కదా. శాశ్వతం కానీ ఈ లోకంలో నీ గృహాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటే నేను ఊరుకోవే, నీ భార్యను ఎవరైనా మాయ చేస్తే నేను ఊరుకోకుండా గొడవ పెట్టుకుంటావే, నీ భర్తను ఎవరైనా లోపరుచుకుంటే నేను ఊరుకోవే, నీ తల్లిదండ్రులు కానీ, నీ పిల్లలు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ నీకు అనుకూలంగా మాట్లాడకపోతే కావాలని చెప్పి నువ్వు ఊరుకోకుండా నువ్వు ఈ లోకంలో గొడవ పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావే. మరి శాశ్వతమైన నా పరలోక రాజ్యాన్ని మీరందరూ కలిసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే, అది మీకు న్యాయమేనా అని పరిశుద్ధాత్మ దేవుని కుమారుడైన యేసు ప్రభువునైనా నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో కొంతమంది వేద పండితులు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు, కొంతమంది ఈ స్థలంలో ఉన్నారు, కొంతమంది వారి గృహాల దగ్గర ఉన్న నా మాటలు ఆలకిస్తున్నారు. మరి వారు హృదయాలోచనలు ఎరిగిన దేవుని గనక, వారు హృదయ తలంపులు ఎరిగిన దేవుని గనక వారు అంటున్న మాట ఏమిటి తెలుసా? పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకునేంత శక్తి మాకు లేదు, మేము కేవలం మనుషులమే, మా వల్ల సాధ్యము కాదు కానీ అపవాది వల్లే అది సాధ్యం అవుతుంది అని చెప్పిన వారు అంటున్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుని కుమారుడని నేను చెప్తున్న మాట ఏమిటి తెలుసా? పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకునేంత శక్తి మాకు లేదు, మేము కేవలం మనుషులమే, మా వల్ల సాధ్యము కాదు కానీ అపవాది వల్లే అది సాధ్యం అవుతుంది అని చెప్పి మీరు అంటున్నారే. అపవాది పక్షంగా వస్తున్నవారు ఎవరో కాదు, మీరే వస్తున్నారు. నేను ఒక్క అడుగు ముందుకు వేసి అపవాదిని ఏదైనా చేద్దామని అనుకుంటే నువ్వు నా ఎదురుగా నిలబడి ఎలా నన్ను ఎదురుస్తున్నావో తెలుసా? ఈ లోకం నీకు శాశ్వతం అని చెప్పని అనుకుని నీ భార్య, నీ బంధువులు, నీ ఉద్యోగము, నీ ధనము, నీ ఆస్తి, నీ ఐశ్వర్యము, నీకున్న సకల సౌకర్యాలు కూడా నీకు ఈ లోకంలో శాశ్వతము అని నువ్వు అనుకుని నువ్వు నా ఎదురుగా నిలబడి ఎలా నన్ను బెదిరిస్తున్నావో తెలుసా? నా మీద చెయ్యి వేసి దాని మీదకి వెళ్ళండి అని చెప్పిన నువ్వు బెదిరిస్తున్నావు. నీ బెదిరింపులు ఈ లోకముతో నాగలేదు, నువ్వు పరలోక రాజ్యాన్ని కూడా బెదిరించి బలాత్కారంగా బలవంతముగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు గనుక పరిశుద్ధాత్మ దేవుడిని నేనే నా పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి జరుగుతున్న వాస్తవమైన సంఘటన మీకు తెలియపరచడం కోసం ఈ స్థలంలోనికి నేను వచ్చి ఉన్నాను. యోహాను కాలము వరకు కూడా నేను ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రవక్త అదే విషయాన్ని ప్రవచించుకుంటూ వచ్చారు. మీలో కొంతమంది వేద పండితులు, మహా మేధావులు, బోధకులు, సేవకులు నిజంగానే పరలోక రాజ్యం ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అది ధర్మశాస్త్ర గ్రంథంలో ఎక్కడ వ్రాయబడింది అని చెప్పి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని నేనే నా కుమారుడని యేసు ప్రభువులో నుండి మాట్లాడిన మాటలు మత్తయి గారిలో ఉండి నేను వ్రాయించాను. మత్తయి సువార్త 11:12 నిజంగానే పరలోక రాజ్యం ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదవండి. బాప్తిస్మిచ్చి యోహాను దినమున మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులను ఆక్రమించుకునిచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఏంటండి ఈ సంగతులన్నీ?
అంగీకరించుటకు ఆపిండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను దినమును మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారధులను ఆక్రమించుకునిచున్నారు. యోహాను కాలము వరకు కూడా ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. బలాత్కారం అంటే ఏమిటి తెలుసా? ఒక మనిషిని నువ్వు ఈ లోకంలో గెలవాలి అంటే ఒక రాయో ఒకరో పట్టుకుని వెళ్తావు. ఎందుకంటే కొట్టగానే అతడు పడిపోవాలి, నువ్వు గెలవాలి అని. మరి సర్వలోక రక్షకుడు నేను బ్రతికి ఉండగానే, రాజునైన నేను బ్రతికి ఉండగానే నా రాజ్యాన్ని నువ్వు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు దేన్ని ఆయుధంగా చేసుకుని వస్తున్నావో తెలుసా? నా వాక్యాన్ని ఆయుధంగా చేసుకుని వస్తున్నావు. నేను ఒక రకంగా చెప్పిన మాటను, ఒక తలంపుతో చెప్పిన మాటను, ఒక ఉద్దేశంతో చెప్పిన మాటను మనిషి తన సొంత జ్ఞానంతో, సొంత వాక్చాతుర్యముతో, తనకు నచ్చిన విధముగా, తనకు లాభము కలిగే విధముగా, తనకి ఈ లోకంలో గౌరవము, పేరు, మర్యాద కలిగే విధముగా, ఈ లోకంలో ఒక రాజుగా బ్రతికే విధముగా నా వాక్యాన్ని వారికి నచ్చినట్టుగా మరల్చుకుని నేటి సమాజంలో నా మనుషులను మాయ చేస్తూ జరుగుతున్న దేవుని పరిచర్య గురించి పరిశుద్ధాత్మ దేవుడే నేను మీకు ఏ విధంగా వర్ణించగలడు? యోహాను కాలం వరకు కూడా నేను ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రవక్త అదే విషయాన్ని ప్రవచించుకుంటూ వచ్చారు. మీలో కొంతమంది వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఎదురుగా నిలబడి ఎలా బెదిరిస్తున్నారు తెలుసా? నన్ను నువ్వు పరలోక రాజ్యంలోనికి రాణిస్తావా రానివ్వా? నీ కుమారుడు చెప్పిన రీతిగా నేను నడుచుకోలేదు, నీ కుమారుడు చెప్పిన రీతిగా నేను భూలోకంలో జీవించలేదు, కానీ అనుకోని రీతిగా నేను చనిపోయాను. నీ రూపాన్ని నేను ఉపయోగించుకున్నాను, నీ పేరుని నేను వాడుకున్నాను, కానీ పిచ్చి జనాలు పిచ్చి గొర్రెలాగా నన్ను వెంబడించుకుంటూ వచ్చేసారు. నన్ను పరలోక రాజ్యంలోనికి రానివ్వకపోతే నన్ను నమ్ముకుని కింద భూలోకంలో 30-40 వేల సంఘాలు ఉన్నాయి. వారందరి కోసమే కదా నీ కుమారుడని యేసు ప్రభు రక్తాన్ని చిందించారు. వారందరి కోసమైనా కానీ నన్ను పరలోక రాజ్యంలోనికి రానివ్వు అని పరలోక రాజ్యాన్ని బెదిరించి బలాత్కారముగా, బలవంతముగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యోహాను కాలం వరకు కూడా నేను ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రవక్త అదే విషయాన్ని ప్రవచించుకుంటూ వచ్చారు. అసలు ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? బోధకుడు, సేవకుడు లాంటి వాడు అనుకుంటున్నారా? ప్రవక్త అంటే దేవుడితో నడిచేవాడు, నాతో నడిచేవాడు. బోధకుడు, సేవకుడు అంటే నా మాటను అనుసరించి నడిచేవారు. నా మాటను అనుసరించి నడిచే వారికి, నాతో కలిసి నడిచే వారికి 100 రెట్లు తేడా ఉంటుంది. నా ప్రవక్తలకు సర్వాధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. తప్పు చేస్తే నా ప్రవక్తలో ఉండి శిక్షించడానికి కూడా నేను వెనుకాడున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిని నేనే మీకు తెలియపరుస్తున్నాను. బోధకుడు, సేవకుడు అనేవారు కొన్ని 100 మంది, 1000 మంది మీ కంటికి కనిపించవచ్చు, కానీ ప్రవక్త అనేవాడు ఒక్క తరానికి ఒక్కడే నిలిచి ఉంటాడు. అతని కంఠంలోంచి దేవుని స్వరాన్ని నేరుగా ఈ రోజు మీరు వినగలుగుతున్నారు కనుక మీరు అదృష్టవంతులు. నా వెనక రండి అని చెప్పి నేను పిలవడం కోసం నేను పంపబడలా, నా మాటను అనుసరించి నడవండి అని చెప్పడం కోసమే నేను పంపబడ్డా. యోహాను కాలము వరకు కూడా నేను ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రవక్త అదే విషయాన్ని ప్రవచించుకుంటూ వచ్చారు. ఈ రోజు వరకు కూడా మీరు పట్టుకున్న ధర్మశాస్త్ర గ్రంథము అదే విషయాన్ని ప్రవచిస్తుంది, బోధిస్తుంది, తెలియపరుస్తుంది. కానీ జరుగుతున్న వాస్తవమైన సంఘటన మీరెందుకు నా ప్రజలకు మీరు తెలియపరచలేకపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడిని నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో కొంతమంది వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులతో పాటు మీరందరూ కూడా నా మాటలు అంగీకరించారు. మీ హృదయంలో ఉన్న ఆలోచనలు, తలంపులు, ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలన్నీ కూడా నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. మీరందరూ కూడా అంటున్నారు, నేటి సమాజంలో ఇంత కఠినంగా జరుగుతుంది దేవుని పరిచర్య అన్న సంగతి మాకు తెలియదండి. ఎప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ మార్గాన్ని మాకు తెలియపరచలేదు. మాకు తెలియక ఈ పొరపాటు చేశామేమో కానీ తెలిసి కావాలని చెప్పిన మీ రాజ్యాన్ని మేమెందుకు ఆక్రమించుకుంటామని చెప్పని మీరు అంటున్నారు. మరి మీకు తెలియకుండానే మీరు నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారంటే మీ వెనకాల ఎవరున్నారో తెలుసా? ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఎక్కడుండేదో తెలుసా? ఏం చేసేదో తెలుసా? చాలా మంది గొప్ప గొప్ప వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులు, విశ్వాసులు కూడా ఏమని ప్రకటిస్తున్నారంటే ఈ పాపపు లోకం మీదకి ఒక వెలుగుగా, ఒక నక్షత్రం వలె నేను ఉదయించానని చెప్పి చాలా మంది కూడా నా గురించి బోధిస్తున్నారు, ప్రవచిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. నా ఎద్దుకు రావడానికి నా గొర్రెల కాపరులకు, నా జ్ఞానులకు ఒక నక్షత్రము మార్గము చూపించింది కదా అని చెప్పిన సాదృశ్యముగా ప్రతి గృహము దగ్గర, ప్రతి మందిరము దగ్గర ఒక నక్షత్రాన్ని సాదృశ్యంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి నాకంటే ముందు ఒక నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రం గురించి మీరు ఎందుకు నా ప్రజలకు మీరు తెలియపరచలేకపోతున్నారు? అది ఒక పక్క నా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం నా ప్రజలందరినీ కూడా మాయ చేసి నా పిల్లల్ని సైన్యముగా మార్చుకుని నా గృహంలోంచి, నా రాజ్యంలోంచి అది నన్ను బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. యోహాను కాలము వరకు కూడా నేను ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రవక్త అదే విషయాన్ని ప్రవచించుకుంటూ వచ్చారు. ఈ రోజు వరకు కూడా మీరు పట్టుకున్న ధర్మశాస్త్ర గ్రంథము అదే విషయాన్ని ప్రవచిస్తుంది, బోధిస్తుంది, తెలియపరుస్తుంది. జరుగుతున్న వాస్తవమైన సంఘటన మీరు నా ప్రజలకి తెలియపరిస్తే కొంతమంది మనుషులైనా కానీ నా పక్షముగా మాట్లాడి నాకు న్యాయం తీరుస్తారు కదా అని చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడిని నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరందరూ కూడా గొప్ప గొప్ప వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులు ఏమని అంటున్నారో తెలుసా? ఆయన కంటే ముందు ఎవరు వచ్చారు అనుకుంటున్నారు? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు వచ్చారు అని చెప్పని అంటున్నారు.
బాప్తిస్మిచ్చే యోహాను గారు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం ఆయన సైన్యాన్ని సిద్ధపరచలా. బాప్తిస్మిచ్చే యోహాను గారు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఒక రాజుగా బ్రతకాలి అని చెప్పిన ఆశపడలా. బాప్తిస్మిచ్చే యోహాను గారి కంటే ముందు ఒక నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రం ఈ తరంలో ఉన్న మనుషులందరినీ కూడా మోసము చేయడానికి ప్రతి గ్రామంలోనికి, ప్రతి మందిరంలోనికి కూడా ఈ నక్షత్రం వెలుగుదూతగా వస్తుంది. ఈ తరంలో మీరు బాప్తిస్మిచ్చే యోహాను గారు వచ్చారు అని చెప్పినట్టున్నారే, బాప్తిస్మిచ్చే యోహాను గారు నా మార్గాన్ని సరళం చేయడం కోసం పంపబడ్డారు. మార్గం సరళం అంటే ఏంటి తెలుసా? ఒక ముఖ్యమంత్రి మార్గంలో వస్తూ ఉంటే ఆ మార్గాన్ని సరళం చేస్తూ ఉంటారు. ఎందుకు? అతనికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం. అదే విధముగా సర్వలోక రక్షకుడని నేను ఈ భూలోకం మీదకి వస్తున్నానని చెప్పని నా మార్గాన్ని సరళం చేయడం కోసమే బాప్తిస్మిచ్చే యోహాను గారు పంపబడ్డారు, కానీ నా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం కాదు. బాప్తిస్మిచ్చే యోహాను గారి కంటే ముందు ఒక నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రము ఈ తరములో ఉన్న మనుషులందరినీ కూడా మోసము చేయడానికి ప్రతి గ్రామంలోనికి, ప్రతి మందిరంలోనికి కూడా ఈ తరములో ఆ నక్షత్రం వెలుగుదూతగా వస్తుంది. ఆ నక్షత్రం గురించి పరిశుద్ధాత్మ దేవుడిని నేను యెషయా గ్రంథంలో వ్రాయిస్తే చాలా మంది గొప్ప గొప్ప వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులు ఏమని ప్రకటిస్తున్నారంటే యెషయా గారు రాశారు అది అని చెప్పనంటున్నారు. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు యెషయా గారు ఈ భూలోకం మీద జన్మించలేదు. అది ఆదాము హవ్వ కాలంలో జరిగిన సంఘటన. కొన్ని వందల సంవత్సరాల తర్వాత నా ప్రవక్త అయిన యెషయా గారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడిని నేను జరిగిపోయిన సంఘటన వ్రాయించాను. ఈ జరిగిపోయిన సంఘటన వ్రాయించాను. పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆది కాలం నుంచి కూడా జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఎవరెవరితో వ్రాయిస్తే చాలా మంది కూడా యెషయా గారే రాశారు అని చెప్పిన కొంతమంది వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులు కూడా మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద పడిపోయిన ఒక మహిమ కలిగిన నక్షత్రం గురించి పరిశుద్ధాత్మ దేవుడిని నేను యెషయా గ్రంథంలో వ్రాయిస్తే చాలా మంది కూడా యెషయా గారు రాశారు అది అని చెప్పినట్టున్నారు. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు యెషయా గారు ఈ భూలోకం మీద జన్మించలేదు. అది ఆదాము హవ్వ కాలంలో జరిగిన సంఘటన. కొన్ని వందల సంవత్సరాల తర్వాత నా ప్రవక్త అయిన యెషయా గారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడిని నేను జరిగిపోయిన సంఘటన వ్రాయించాను. అది ఎవరెవరికి జరిగిన సంఘటన తెలుసా? ఈ భూమికి, ఆ నక్షత్రానికి జరిగిన సంఘటన. ఈ భూమి మీద ఒక మహిమ కలిగిన నక్షత్రం పడిపోయింది. అప్పుడు ఈ భూమి మాట్లాడుతుంది. ఈ భూమి అడుగుతుంది, నువ్వు నా మీద ఎందువల్ల పడిపోయావు అని చెప్పి అడుగుతుంది. ఈ భూమి మాట్లాడుతుందన్న సంగతేనా మీకు తెలుసా? అందుకే నా తండ్రి అయిన యెహోవా దేవుడు కూడా ఆయన పిల్లలైన మనుషులైన మీరు ఆయన మాట వినట్లేదు అని చెప్పని ఆయన ఎవరితో మాట్లాడుకున్నారు అనుకుంటున్నారు? ఇదిగో యెహోవా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. చదవండి. ఇదిగో యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మాట తిరుగుబాటు చేయుచున్నారు. ఆపండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? బాప్తిస్మిచ్చే యోహాను గారి దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. చాలా మంది కూడా ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఇదిగో యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని ఆయన వారు ఈ రోజు వరకు కూడా నా మీద వారు తిరుగుబాటు చేయుచున్నారు అని చెప్పిన తండ్రి యెహోవా దేవుడు ఆకాశముతోను భూమితోను ఎలాగైతే మాట్లాడుకున్నారో అదే విధముగా ఈ భూమి మీద పడిపోయిన ఒక మహిమ కలిగిన నక్షత్రం గురించి పరిశుద్ధాత్మ దేవుడిని నేను యెషయా గ్రంథంలో వ్రాయిస్తే చాలా మంది గొప్ప గొప్ప వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులు, విశ్వాసులు ఏమని ప్రకటిస్తున్నారంటే ఈ పాపపు లోకం మీదకి ఒక వెలుగుగా ఒక నక్షత్రం వలెదని ఉదయించి అని చెప్పి చాలా మంది కూడా నా గురించి బోధిస్తున్నారు. చాలా మంది కూడా వేద పండితులుగా గొప్ప గొప్ప మేధావులుగా ప్రవచిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఈ భూమి ఏం మాట్లాడుతుందో సంగతి మీకు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ భూమి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు నెట్లా నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలంకి ఎక్కుదును. మహోన్నతునితో నేను సమానంగా చేసుకోవాలని మనసులో అనుకుంటేవి కదా, నువ్వు నరకంలో ఒక మూలకు ఒక ప్రక్కకు తొక్కబడతావని చెప్పని ఈ భూమి ఆ నక్షత్రంతో మాట్లాడుతుంది. ఈ నక్షత్రంతో ఏమని మాట్లాడుతుందో తెలుసా? తేజో నక్షత్రం, వేకు చుక్క, నువ్వు ఎప్పుడు పైనే ఉంటావు కదా, ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, ఎప్పుడు నేను అందుకోలేనే, నువ్వు నా మీద ఎందువల్ల పడిపోయావు, ఏ కారణం చేత నా మీద పడిపోయావు అని చెప్పిన భూమి అడుగుతుంది. నువ్వు ఎందువల్ల నా మీద పడిపోయావు? జనములను పడగొట్టి నీవు ప్రజలందరినీ కూడా మాయ చేసేసావు. ఈ లోకంలో తల్లిదండ్రులు చనిపోతున్నా, భర్త చనిపోతున్నా, పిల్లలు చనిపోతున్నా,
ఇరుగు పొరుగు వారు కనుమరుగైపోతున్నా కానీ ఈ లోకం వారికి శాశ్వతం అనుకునే విధముగా నువ్వు అందరిని కూడా మాయ చేసి పడగొట్టేశావే. నువ్వు నేల మట్టము వరకు నెట్లా నరకబడ్డావని చెప్పిన భూమి అడుగుతుంది. నేల మట్టము వరకు అంటే ఏంటో తెలుసా? ఒక ఎడారి ప్రాంతంలో ఒకే ఒక్క చెట్టు ఉందనుకోండి, మీ చేతులతో నేల మట్టానికి నన్ను నరికించి 2 మైళ్ళు వెనక్కి తీసుకువచ్చి నువ్వు ఏ ప్రాంతంలో చెట్టు నరకవు చూపించబట్ట మీరు చూపించగలరా? మీరు చూపించలేరు కదా. అంతా సమానంగానే ఉంటుంది కదా. అదే విధముగా పరలోక రాజ్యం నుంచి పడిపోయిన ఒక మహిమ కలిగిన నక్షత్రము కింద భూలోకంలో ఏం చేస్తుంది అని కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదంటే, పరలోక రాజ్యంలో నిన్ను నేల మట్టానికి నరికేశారంటే అసలు ఏం జరిగింది, నా మీద నువ్వు ఎందువల్ల పడిపోయావు అని చెప్పని అడుగుతూ ఉంటే అది ఎందువల్ల పడిపోయిందో అన్న సంగతి చెప్పడం లేదు, కానీ అది ఏం చేయబోతుందో చెప్తుంది. చూడండి, అదేమని చెప్తుందో తెలుసా? నేను మళ్ళీ ఆకాశానికి ఎక్కుతాను అని చెప్పనట్టుంది. దేవుని నక్షత్రాల కంటే పైగా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అంటుంది. నువ్వు ఏ నక్షత్రాలను చూసి అపరూపంగా మురిసిపోతున్నావో ఆ నక్షత్రాల కంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అంటుంది. ఉత్తర దిక్కున సభాభరతం మీద కూర్చుంటాను అంటుంది. ఉత్తర దిక్కునే ఎందుకు కూర్చుంటానంటుంది? దానికి ఎదురుగా ఎవరున్నారు అనుకుంటున్నారు? నా తండ్రి యెహోవా దేవుని సింహాసనం ఉంది. ఆయనకి ఎదురుగా కూర్చుంటాను, ఆయనతో పోరాడతాను, ఎలాగైనా కానీ ఆయన సింహాసనాన్ని తీసుకుంటాను అని చెప్పనట్టుంది. ఈ గొడవ ఎప్పటిది కాదండి, ఆది కాలం నుంచి కూడా ఈ గొడవ ఇలా జరుగుతూనే వస్తుంది. అందుకే ఇప్పటికి కూడా నా పరిశుద్ధ మందిరాలు ఉన్న చుట్టుపక్కల అపవాది మందిరాలు ఉంటూ ఉంటాయి. ఈ గొడవ ఎప్పటిది కాదు, ఆది కాలం నుంచి కూడా ఈ గొడవ ఇలా జరుగుతూనే వస్తుంది. మేఘమండలం ఎక్కుతానంటుంది. అప్పుడు ఈ భూమి ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? నువ్వు నా మీద ఎందువల్ల పడిపోయావు అని చెప్పి నేను అడుగుతున్నారు. నువ్వు ఏం చెయ్యబోతున్నావో అన్న సంగతి నాకు తెలియపరుస్తున్నావు తప్ప ఏం జరిగిందో అన్న సంగతి నువ్వు చెప్పలేకపోతున్నావు. కానీ నువ్వు మాట్లాడే విధానం బట్టి నాకు ఒకటి అర్థమైంది. అదేమిటి అంటే, నువ్వు మహోన్నతుడితో సమానంగా చేసుకోవాలని నువ్వు మనసులో అనుకుంటేవి కదా. నువ్వు నరకంలో ఒక మూలకు ఒక ప్రక్కకు తొక్కబడతావని చెప్పనట్టుంది. నీకు ఆయన ఎంతో ఘనతనిచ్చి ఎంతో విలువనిచ్చి అందరూ నీ గురించి మాట్లాడుకునే విధముగా నేను ఈ లోకంలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే నువ్వు కూడా ఆ నక్షత్రము వలె ఆయనకు ఎదురుగా నిలబడి ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అప్పుడు ఈ భూమి ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? నువ్వు నరకంలో ఒక మూలకు ఒక ప్రక్కకు తొక్కబడతావు. నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే, నీకు అన్నం పెట్టిన వారి చేతులు నువ్వు కావాలని చెప్పి నరికేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా నీకు కూడా ఈ లోకంలో గౌరవాన్ని అనుగ్రహించి, భార్యను అనుగ్రహించి, భర్తను అనుగ్రహించి, నీ గురించి సకల సౌకర్యాలు సమకూర్చి పెట్టి నీ గురించి అందరూ మాట్లాడుకునే విధముగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను ఈ గ్రామం ఏర్పాటు చేస్తే నువ్వు కూడా తిరిగి ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కనుక నువ్వు కూడా ఆ నక్షత్రం వలె నరకములో ఒక మూలకు ఒక ప్రక్కకు తొక్కబడతావు అని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడిని నా మాటలు మీరు అంగీకరించి నా కుమారుడిని యేసు ప్రభు మార్గంలో మీరు నడవకపోతే మీరు కూడా ఆ నక్షత్రము వలె నరకంలో ఒక మూలకు ఒక ప్రక్కకు తొక్కబడతారని పరిశుద్ధాత్మ దేవుడిని నేనే మీకు తెలియపరుస్తున్నాను. ఈ భూమి అడుగుతుంది, ఆ నక్షత్రాన్ని నువ్వు నా మీద ఎందువల్ల పడిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటే అది ఏం చెయ్యబోతుందో అన్న సంగతి మీకు చెప్పి తెలియపరిచింది తప్ప ఏం జరిగిందన్న సంగతి మీకు తెలియపరచలేకపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆ మహిమ కలిగిన నక్షత్రము కింద భూలోకం మీదకి రావడానికి అసలు కారణం ఏమిటో మీకు తెలియపరచబోతున్నాను. మంచి శుభవచనం తీసుకొచ్చిన గాబ్రియేలు దూత కంటే ఒక దూత పరలోక రాజ్యంలో ఉంది. అది నా తండ్రి యెహోవా దేవుడు ఎక్కడికి వెళ్ళగలిగితే అది కూడా అక్కడికి వెళ్ళగలుగుతుంది. నా తండ్రి యెహోవా దేవునికి సమస్త దేవదూతలు లోబడుతూ ఉంటే దానికి కొన్ని దేవదూతలు లోబడుతున్నాయి. నా తండ్రి యెహోవా దేవుడు ఏ కార్యాలు చేయగలిగితే అందులో కొన్ని కార్యాలు అది చేయగలుగుతుంది. అది ఏమని అనుకున్నదంటే, నా తండ్రి ఏం చేయగలిగితే నేను అందులో కొన్ని చేయగలుగుతున్నాను. ఆయనకి సమస్త దేవదూతలు లోబడుతున్నాయి, అందులో కొన్ని దేవదూతలు నాకు లోబడుతున్నాయి. ఆయన ఏం చేయగలిగితే అవి కూడా నేను చేయగలుగుతున్నాను కనుక ఈ సింహాసనం అధిష్ఠించడానికి నేను తగిన దానినే అని చెప్పి ఆలోచన చేసి సరైన సమయం చూసి నా తండ్రి యెహోవా దేవుడు పరలోక రాజ్యం నుంచి భూలోకం మీదకి వచ్చినప్పుడు ఆ నక్షత్రం ఆ సింహాసనాన్ని అధిష్ఠించింది. అధిష్ఠించగానే సింహాసనం సంబంధించిన మహిమలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కనబడుతున్నాయి. సింహాసనం సంబంధించిన మహిమలన్నీ ఒక్కసారిగా రుచి చూచింది. సమస్త భూజంతువులు కూడా, సర్వ సృష్టి కూడా, ఈ లోకంలో ప్రతి జీవరాశి కూడా సింహాసనానికి లోబడిపోతుంది. అది ఏమని అనుకున్నదంటే, సర్వ సృష్టి నాకు మాత్రమే లోబడుతుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండగానే నా తండ్రి యెహోవా దేవుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళారు. నువ్వు నాతో పాటు సమానంగా ఉండాలి అనుకుంటున్నావు, మంచిది కాదు అని నేను అనట్లా, కానీ సర్వ సృష్టి నాకు మాత్రమే లోబడుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే. సర్వ సృష్టి నీకు లోబడట్లా, ఆ సింహాసనానికి లోబడుతుంది. ఆ సింహాసనానికి ఆ విలువనేది ఎలా ఏర్పాటైందో తెలుసా? నేను ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం వల్ల ఆ సింహాసనానికి ఆ విలువనేది ఏర్పాటైంది. ఎప్పుడైతే సర్వ సృష్టి నాకు మాత్రమే లోబడుతుంది అని చెప్పి నువ్వు అనుకున్నావో అప్పుడే నువ్వు నా నుంచి వేరైపోయావు. కనుక ఈ పరిశుద్ధ పట్టణంలో నువ్వు ఉండడానికి తగిన దానివి కాదు అని చెప్పి నా తండ్రి యెహోవా దేవుడు పరలోక రాజ్యం నుంచి నక్షత్రాన్ని త్రోసివేస్తే అది రావడం కింద భూలోకం మీద పడిపోయింది. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ పెంచి ఒక రాయిని కింద పడేస్తే ఎన్నో మొక్కలు అవుతుందో అదే విధముగా ఆ నక్షత్రం రావడం కింద భూలోకం మీద ఒక చెరువులోనో ఒక బావిలోనో పడిపోయి కొన్ని 100 లక్షల కోట్ల మొక్కలైపోయి భూమి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆయా ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది. వాటిని మీరు ఈ రోజు వరకు కూడా దేవుళ్ళు దేవతల కింద మీరు ఆరాధిస్తారు.
ఆరాధిస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడిని నేనే మీకు తెలియపరుస్తున్నాను. ఈ భూమి అడుగుతున్న నక్షత్రాన్ని నువ్వు నా మీద ఎందువల్ల పడిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ నక్షత్రం ఏం చేయబోతుందో అనే సంగతి మీకు తెలియపరిచింది తప్ప ఏం జరిగిందని వాస్తవమైన సంఘటన మీకు చెప్పలేకపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు తెలియపరుస్తున్న మహిమ ఏంటో తెలుసా? అది నా తండ్రి యెహోవా దేవుని సింహాసనాన్ని అధిష్ఠించి సర్వ సృష్టి నాకు మాత్రమే లోబడుతుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండగానే నా తండ్రి యెహోవా దేవుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళి నువ్వు నాతో పాటు సమానంగా ఉండాలి అనుకుంటున్నావు. మంచిది కాదు అని నేను అనట్లా, కానీ సర్వ సృష్టి నాకు మాత్రమే లోబడుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే. సర్వ సృష్టి నీకు లోబడట్లా, ఆ సింహాసనానికి లోబడుతుంది. ఆ సింహాసనానికి విలువనది ఎలా ఏర్పాటైందో తెలుసా? నేను ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం వల్ల ఆ సింహాసనానికి విలువనది ఏర్పాటైంది. ఎప్పుడైతే సర్వ సృష్టి నాకు మాత్రమే లోబడుతుంది అని చెప్పి నువ్వు అనుకున్నావో అప్పుడే నువ్వు నా నుంచి వేరైపోయావు. కనుక ఈ పరిశుద్ధ పట్టణంలో నువ్వు ఉండడానికి తగిన దానివి కాదు అని చెప్పి నా తండ్రి యెహోవా దేవుడు ఆకాశంలో వచ్చి నక్షత్రాన్ని పరలోక రాజ్యంలో త్రోసివేస్తే అది రావడం కింద భూలోకం మీద పడిపోయింది. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి ఒక రాయిని కింద పడేస్తే ఎన్నో మొక్కలు అవుతుందో అదే విధముగా అది రావడం కింద భూలోకం మీద ఒక చెరువులోను ఒక బావిలోను పడిపోయి కొన్ని వందల లక్షల కోట్ల మొక్కలైపోయి భూమి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆయా ప్రాంతాల్లో వెలవడం జరిగింది. వాటిని మీరు ఈ రోజు వరకు కూడా దేవుళ్ళు దేవతల కింద మీరు ఆరాధిస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు తెలియపరుస్తున్నారు. మీరందరూ కూడా ఎవరి ముందు నిరూపించుకోవాలనుకుంటున్నారు? మీ భక్తి, మీ విశ్వాసము నీ తల్లిదండ్రుల ముందా, నీ భార్య ముందా, నీ భర్త ముందా, నీ ఇరుగు పొరుగు వారి ముందా? వారందరికీ నువ్వు చాలా గొప్పగా కనబడుతూ ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడైన నాకు నువ్వు నటించే వాడి కింద నటించే దాని కింద కనబడుతున్నావు. నేను మీ పితరులకు తెలియపరిచిన మాటనే నేను మీకు తెలియపరుస్తున్నాను. చనిపోయేంత వరకు కూడా ఆ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను వ్యభిచారాన్ని క్షమిస్తాను కానీ వేషధారణని క్షమించను. నువ్వెన్నిసార్లు వ్యభిచారం చేసినా క్షమిస్తాను. నువ్వెన్నిసార్లు నా సంఘాలను పాడు చేసినా క్షమిస్తాను. నువ్వెన్నిసార్లు నరహత్యలు చేసినా క్షమిస్తాను. నువ్వెన్నిసార్లు కానీ ఏ దేవుడిని కొలిచి ఆరాధించి వచ్చినా నేను క్షమిస్తాను కానీ నువ్వు నటించే వాడి కింద నటించే దాని కింద వస్తే నేను క్షమించను. మీరందరూ కూడా ఎవరెవరు ఏ తలంపులతో ఉన్నారు, ఎటువంటి ఉద్దేశాలతో ఉన్నారు, ఏం చేసి ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎవరి ముందు నిరూపించుకోవాలనుకుంటున్నారు? మీ భక్తి, మీ విశ్వాసము నీ తల్లిదండ్రుల ముందా, నీ భార్య ముందా, నీ భర్త ముందా, నీ ఇరుగు పొరుగు వారి ముందా, నీ గ్రామంలోనా, నీ సంఘంలోనా? వారందరికీ నువ్వు చాలా గొప్పగా కనబడుతూ ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నాకు నటించే వాడి కింద నటించే దాని కింద కనబడుతున్నావు. నేను వ్యభిచారాన్ని క్షమిస్తాను కానీ వేషధారణని క్షమించను. నేను మీరు కొంతమంది వేద పండితులు, మహామేధావులు, బోధకులు, సేవకులు, మా మీద మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పిన కొంతమంది మేధావులైన మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఇతని గురించి పరిశుద్ధాత్మ దేవుడిని నేనే దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇతనికి తీసుకొచ్చిన ఈ వ్యక్తి గురించి వ్రాయబడింది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు గాని మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము గాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమనేనను ఎన్నడను వినియోగింపలేదు. ఆపిన అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే. ఆయనే ఇచ్చారు నాకు అధికారము. ఆయన ఇచ్చిన అధికారంతో నేను మాట్లాడుతున్నాను తప్ప ఈ లోకంలో ఎవరు కూడా నాకు అధికారం ఇవ్వాలా. ఈ లోకంలో అధికారము పొందుకున్న మీరందరూ కలిసి నన్ను మీరు ఆపగలరేమో కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ దేవుని కుమారుడైన యేసు ప్రభు గారు తలుచుకుంటే సర్వ సృష్టిని కూడా తీసుకువచ్చి నా చేతి వేళ్ల కింద నిలబెట్టగలిగిన నిజమైన దేవుని ప్రవక్తగా నేను ప్రకటిస్తున్నాను. మనుషులను సంతోష పెట్టువారు కాక మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం నేను ప్రకటించట్లా. మిమ్మల్ని సంతోష పెట్టువారు రానున్న రోజుల్లో, రాబోయే రోజుల్లో కొన్ని వందల మంది, వేల మంది మీ ముందుకు రాబోతున్నారు. మన హృదయం పరీక్షించు దేవుని సంతోష పెట్టువారు మేము బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు ఇప్పటి వరకు కూడా అనేకమైన రకాలుగా మా గురించి మీరు ప్రసంగాలు చేసి ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. దేవుని స్థలాలు నమ్ముకున్నామని, దేవుని సంఘాన్ని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నామని అనేకమైన మాటలు మీరు చెప్పుండొచ్చు, మీరు ఉండొచ్చు.
కానీ మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలేనను. ఇచ్చకపు మాటలు అంటే ఆ సంఘంలో అది జరిగింది, ఈ సంఘంలో ఇది జరిగింది, టీవీలో అది వచ్చింది, పేపర్లో అది వచ్చింది అని చెప్పిన ఇచ్చకపు మాటలేనను. ధనాపేక్షను కప్పిపెట్టి వేషమనేనను. ధనము కావాలని నేను కానీ నా తండ్రి కానీ వాక్య ముసుగులో ఎప్పుడు కూడా ఆశించలేదు. ఆశించి ఉంటే ఉండి గ్రామంలో సగభాగం నాదే ఉండేది అని పరిశుద్ధాత్మ దేవుడిని నేనే మీకు తెలియపరుస్తున్నాను. మరి వీరు క్రీస్తు యొక్క అపోస్తులై ఉన్నందున అధికారము చేయటకు సమర్థులై ఉన్నారు అనుకుంటే, నా కుమారుడని యేసు ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలు అనుకుంటే ఇక్కడ చేసి వీరు నిరూపించగలరు. కానీ మీ వలననే గాని, ఇతర వలననే గాని, మనుషుల వలననే గాని కలుగు ఘనత వీరన్నడు కోరలేదు అని పరిశుద్ధాత్మ దేవుడిని నేనే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాను. ఇన్ని తరాల నుంచి పంపిస్తున్న ప్రతి ప్రవక్తని మీరు వ్యతిరేకిస్తూ నువ్వు నన్ను ఎంతగా మోసం చేస్తున్నావో ఒక చిన్న ఉపమానం మీకు తెలియపరిచి ఈ పరిశుద్ధ స్థలాన్ని విడిచి నేను వెళ్ళిపోబోతున్నాను. ఈ ప్రాంతంలో ఒక యవనస్తుడున్నాడు. అతడు రోజు పనికి వెళుతున్నాడు. 500 కూలి పని తెచ్చుకుంటున్నాడు, 300 దాచిపెట్టుకుంటున్నాడు, 200 ఇంట్లో ఖర్చు పెడుతున్నాడు. అతనికి ఒక భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతో సంతోషంగా నడుస్తున్న అతని దినాలు ఒకనొక సమయంలో ఒక విచిత్రమైన వ్యాధి ఒకటి బయట తిరుగుతుంది. ఎవరు కూడా పనికి వెళ్ళకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడకూడదు అని చెప్పని ప్రభుత్వం వారు మనుషులందరినీ రక్షించడం కోసం ఒక నిబంధన అనేది ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అతను ఏమని అనుకున్నాడంటే, ఒక నెల కాస్తే ఓపిక పట్టమంటున్నారు కనుక నేను దాచిపెట్టుకున్న ద్రవ్యంతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని చెప్పని అనుకున్నాడు. కానీ 1 నెల కాస్త 3 నెలలు అయింది, 3 నెలలు కాస్త సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు తగ్గుతుందో కూడా ప్రభుత్వం వారు తెలియపరచలేకపోతున్నారు. ఆ సమయంలో అతనికి భయం వేసి ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి, నా దగ్గర ఉన్న ద్రవ్యం అంతా అయిపోతుంది, ఈ సమయంలో నాకు సహాయం చేసే వారు ఎవరు లేరు అని చెప్పిన ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే, పక్క ప్రాంతంలో రాజుగారు వడ్డీకి ధనం ఇస్తున్నారని చాలా మంది వెళ్ళి తెచ్చుకుంటున్నారు. 1000 రూపాయలు ఇస్తే అందులో 1 రూపాయి కడితే సరిపోతుందట. బ్రతుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు అని చాలా మంది వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఈ యవనస్తుడు ఏమని అనుకున్నాడంటే, నాకంటూ ఉన్న ఎకరం పొలాన్ని నేను కూడా ఒక 10,000 రూపాయలు తెచ్చుకుంటే నా ఎకరం పొలాన్ని నేను పండించుకోవచ్చు కదా, ఎవరో పనికి పిలుస్తారని చెప్పి నేను ఎదురు చూడవలసిన అవసరం లేదు, ఎవరి యొద్దకు వెళ్ళి నేను ఆశగా ఎదురు చూడవలసిన అవసరం లేదు అని రాజుగారి దగ్గర ప్రయాణం అయ్యి వెళ్ళాడు. రాజుగారు కుడి పక్కన ఉన్న వాడికి ఇస్తున్నాడు, ఎడం పక్కన ఉన్న వాడికి ఇస్తున్నాడు, వెనకాల ఉన్న వాడికి కూడా ఇస్తున్నారు తప్ప ఈ యవనస్తుడు వస్తే లేచి నడిచి లోపలికి వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు వెళుతున్నాడు. ప్రతిరోజు ఆ రాజుగారు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. నెల రోజులైపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుని తినడం మొదలు పెట్టారు. ఒకనొక సమయం వచ్చేసరికి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అయిపోయాయి. పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు. భార్య దిగాలుగా చూస్తుంది. తల్లిదండ్రులకి ఏం చేయాలో పాలుపోవట్లా. ఆ సమయంలో అతను ఏమని అనుకున్నాడంటే, ఈసారి రాజుగారికి దగ్గరికి వెళ్ళి ధనం అడుగుదాం, ఆయన ఇస్తే తిరిగి వద్దాం, లేదనుకుంటే ఏదైనా నదిలో దూకి చనిపోదాం, ఎందుకంటే నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు ఆకలి చావును నేను చూడలేను అని చెప్పని అనుకుని రాజుగారి దగ్గరికి ఎంతో ఆశగా బయలుదేరి వెళ్ళాడు. రాజుగారు ఎక్కడో కొన్ని 100 మంది వెనకాల ఉన్నా కానీ ఆ యవనస్తుడిని కేకవేసి, నీకు ఎంత కావాలి అని చెప్పని అడిగారు. ఒక 10,000 రూపాయలు కావాలయ్యా అని చెప్పనంటే ఆ 10,000 రూపాయలు తీసిచ్చారు. ఆ యవనస్తుడు వెళ్ళిపోతూ ఉంటే, బాబు నీతో నేను మాట్లాడాలి అన్నారు. ఏంటయ్యా అని చెప్పనంటే, నేను నిన్ను నమ్మి సాయం చేయట్లా, నువ్వు ఎంత దుర్మార్గుడువో నాకు తెలుసు, నువ్వు ఎంత దుర్మార్గురాలువో నాకు తెలుసు, నేను ఎన్నోసార్లు నీకు మేలు చేశాను, అయినా నువ్వు నా ద్వారా మేలుడు పొందుకుని నా గురించి చెడ్డగా చెప్పిన రోజులు నేను చూశాను, నా మీద బురద జమ్మిన రోజులు నేను చూశాను, కానీ నిన్ను నమ్మి నేను సాయం చేయట్లా, నువ్వు ఎంత దుర్మార్గుడువో నాకు తెలుసు, నువ్వు ఎంత దుర్మార్గురాలువో తెలుసు. ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావంటే అది నీ గొప్పతనము కాదు, నీ తల్లిదండ్రులు ఏమైపోతారో, నీ భార్య ఏమైపోతుందో, నీ పిల్లలు ఏమైపోతారో అని వారి బాధ చూడలేక నీకు 2వ అవకాశం ఇవ్వబడింది తప్ప ఇంకా బ్రతికి ఉన్నావంటే అది నీ గొప్పతనం అనుకుంటున్నావేమో అని చెప్పని రాజుగారు, ఆ నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ భార్య ఆకలితో ఏడుస్తున్నారు, వారి బాధ చూడలేక నీకు 2వ అవకాశం ఇవ్వబడింది తప్ప ఇంకా బ్రతికి ఉన్నావంటే అది నీ గొప్పతనము కాదు అని చెప్పనంటే, రాజుగారి దగ్గర నుంచి ఆ యవనస్తుడు వెళ్ళిపోతూ, నేను ఎంత నమ్మకమైన ద్రోహం తలపెట్టినా ఆయన నాకు మేలు చేశాడు అని చెప్పని కల్పించిన ప్రతి వారికి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు గనుక, దేవుడిచ్చిన ద్రవ్యము గనుక పంట సమృద్ధిగా పండింది. ఆ పంట పక్కనే కోటను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కోటలో సకల సౌకర్యాలు కూడా సమకూర్చి పెట్టుకున్నాడు. అప్పుడు రాజుగారికి చిన్న అవసరం పడిపడింది. ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి అడిగిదాము అని చెప్పని అనుకుని ఆ రాజుగారు మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ యవనస్తుడు ఎదురయ్యాడు. ఆ రాజుగారు అతని వైపు తిరిగి చూడగానే అతను తలకే తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాజుగారు అనుకున్నారు, వడ్డీ డబ్బులు అడుగుతాను అనుకుంటున్నాడేమో, నా ధనం అడుగుతాను అనుకుంటున్నాడేమో, ఎందుకలా అవసరం నాది కదా, అతని గృహం దగ్గరికి వెళ్ళి అడగాలి అని చెప్పని అనుకుని 2019లో నా కుమారుడైన యేసు ప్రభు ప్రతి గృహం దగ్గరికి వచ్చి ఒక
ఒక పనివాడిగా ఎవరైనా సహాయం చేయకపోతారా అని చెప్పి ఎదురు చూశారు. ప్రతి ఒక్కరు కూడా మరణ భయంతో నా తండ్రికి సాధ్యము కాలేదంటూ ఏది ఉండదని చెప్పి వెలుగెత్తి చాటి చెప్పగలిగే ఒక్క మనిషి కూడా ఆయనకి కనబడలేదు. అప్పుడు నా తండ్రి యెహోవా దేవుడు అతని దగ్గరికి వెళ్ళి, ఆ రాజుగారు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మీ యజమానితో నాకు పని పడింది, మీ యజమానితో నేను మాట్లాడాలి అని చెప్పని రాజుగారు మాట్లాడుతూ ఉంటే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఆ పనివాడు చెప్పాడు. ఆ రాజుగారి దగ్గరికి ఆ యజమాని పరిగెలు పెట్టుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ రాజుగారితో ఏమంటున్నాడు తెలుసా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలనయ్యా అని చెప్పని అడిగితే అప్పుడు రాజుగారు అంటున్నారు, బాబు నీతో నాకు చిన్న సహాయం చేయాలి, ఎందుకంటే నా పొలం పక్కన నీ పొలం ఉంది, చనిపోతాక సిద్ధంగా ఉంది, నీ పొలంలోంచి కొంచెం నీరు నా పొలానికి అందించవా అని చెప్పని అడిగితే ఆ యవనస్తుడు ఏమని అంటున్నాడు తెలుసా, ఇదిగో చుట్టూరు ఎడారే ఉంది, ఈ సమయంలో నేను తప్ప ఇంకెవరూ నీకు సహాయం చేయలేరు, నువ్వు ఎటువైపుకి వెళ్ళినా కానీ ఒక 2-3 కిలోమీటర్లు వెళితేనే కానీ నీకు నీరు అనేది దొరకదు, ఈ సమయంలో నేను తప్ప ఇంకెవరూ నీకు సహాయం చేయలేరు, కనుక నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి వేడుకుంటే నేను నీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పని అన్నాడు. అప్పుడు రాజుగారు అంటున్నారు, నేను నీకు మేలు చేశాను కదా, నువ్వు నాకు ఎందుకు కీడు తలపెడుతున్నావు అని చెప్పని అడిగితే, నీ అవసరం కోసం నేను రాలా, నా అవసరం కోసం నువ్వు వచ్చావు కనుక నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి వేడుకుంటే నేను నీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పని అన్నాడు. రాజుగారు ఏమీ మాట్లాడకుండా ఆ పక్కన ఉన్న 2 బకెట్లు తీసుకుని ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళి 4 కిలోమీటర్లు వెళ్ళి ఆ ఎడారిలో ఆ నీరు తవ్వుకొని తీసుకొచ్చి ఆ ఎడారిలో గొయ్యిలో వేస్తున్నారు. వేసిన నీరు వేసినట్టుగా ఎముకుపోతుంది, చుట్టూరు ఎడారే కనుక చాలా మంది కూడా ఎగతాళి చేస్తున్నారు. ఆ యవనస్తుడు కోట మీద నిలబడి ఏమని అంటున్నాడంటే, ఎందుకయ్యా అంత కష్టపడుతున్నావు, ఎందుకయ్యా అంత బాధపడుతున్నావు, ఈ సమయంలో నీకు ఎవరు సహాయం చేయలేరు, నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి వేడుకుంటే నేను నీకు నీళ్ళు ఇస్తాను కదా, ఈ ఎడారిలో నీకు నీరు నిలవఉండదన్న సంగతి నీకు తెలీదా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటే చాలా మంది కూడా అదే విధంగా ఆ సమయంలో నా తండ్రి అయిన యేసు ప్రభువుని కూడా చాలా మంది కూడా ఎగతాళి చేశారు. ఎందుకయ్యా అంత కష్టపడుతున్నావు, కొన్ని 100 మంది 1,00,000 మంది చనిపోతున్నారే, మాదే నిజమైన మార్గము అని చెప్పని మాలోనికి వచ్చి అనేక మందిని నువ్వు రక్షించుకోవచ్చు కదా అని చెప్పని చాలా మంది బోధకులు సేవకులు కూడా ఎగతాళి చేశారు. ఆయన ఏమీ మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోయి ఆ నీరు తీసుకొచ్చి ఆ గొయ్యిలో వేస్తున్నారు. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, సంవత్సరం అయిన తర్వాత నీరు నిలవ ఉండడం మొదలు పెట్టింది. ఆ నీరు సమృద్ధిగా ఆయన పంటకు అనుగ్రహించారు, పంట సమృద్ధిగా పండింది. అప్పుడు రాజుగారు అంటున్నది ఏమిటో తెలుసా, నా తండ్రి యెహోవా దేవుని ముందు తప్ప ఇంకెవరి ముందు తలదించాలన్న సంగతి నీకు తెలీదా, మహా అయితే నువ్వు సాయం చేయకపోతే, మహా అయితే నువ్వు నాకు సాయం చేయకపోతే, నాకు పాటలు పాడేవారు కానీ, నా మందిరాన్ని శుభ్రపరిచేవారు కానీ, నా పరిచర్య ముందుకు తీసుకెళ్ళారు కానీ నాకు దొరకపోవచ్చు, ఆ మందిరం అలా ఆగిపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో నా మార్గంలో నడిచే వ్యక్తులు, నన్ను నా కోసం ఎదురు చూసే వ్యక్తులు నాకు దొరుకుతారు అనుకుంటే వారిని తీసుకొచ్చి నా పని నేను సంతృప్తి చేసుకుంటాను తప్ప మనుషులైనా మీ ముందు తలదించే సమస్య అయితే లేదు అని పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరందరూ దేవుని మహిమను పొందుకుంటూ ఈ లోకానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలని ఆశిస్తూ ఈ అమూల్యమైన చిన్న వాక్య సందేశం దేవుడు దీవించును గాక. ఆమేన్.